అది 2023. ఆ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక హీరో మాత్రమే. రాజమౌళి గారు ఒక కొత్త దర్శకుడు మాత్రమే. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత ఒకరు తెలుగు సినిమాకు మాస్‌కు కొత్త నిర్వచనం ఇచ్చారు. మరొకరు భారతదేశంలోనే గొప్ప దర్శకుల్లో ఒకరిగా మారే ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ సినిమానే 'సింహాద్రి'. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఈ సినిమా అసలు ఎన్టీఆర్ గారి కోసం రాయలేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఆ సినిమాలోని కొన్ని సూపర్ హిట్ పాటలు, ట్యూన్‌లు అప్పటికే వేరే సినిమాల కోసం రాసి అవి రిజెక్ట్ చేయబడ్డాయి. మరి అంతటి చరిత్ర సృష్టించిన 'సింహాద్రి' ఎలా పుట్టింది? ఈరోజు మొత్తం కథ తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. 2001 స్టూడెంట్ నెంబర్ 1తో రాజమౌళి గారు మొదటి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అందరూ ఆయన తర్వాత ఏ సినిమా చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. కానీ రాజమౌళి గారి మనసులో మాత్రం మరో ప్లాన్ ఉంది. ఒక భారీ ఫ్యాంటసీ సినిమా. హీరో కోవలమూడి సూర్యప్రకాష్. ఆ కాలానికి చాలా పెద్ద బడ్జెట్. అన్నీ సిద్ధమయ్యాయి. కానీ ఒక్కసారిగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఎందుకు? భారీ బడ్జెట్. అదే సమయంలో హీరో మొదటి సినిమా కూడా ఫ్లాప్ అయింది. అక్కడితో ఆ కళ ముగిసిపోయింది. కానీ కొన్నిసార్లు దేవుడు ఒక తలుపు మూసేస్తే మరో తలుపు తెరుస్తాడు. ఆ తలుపు పేరే 'సింహాద్రి'. ఒకరోజు విజయేంద్ర ప్రసాద్ గారు ఇంట్లో కూర్చొని ఒక పాత తమిళ సినిమా చూస్తున్నారు. ఆ సినిమా పేరు 'మూన్రాం పిరై'. సినిమా చూస్తుండగా ఒక చిన్న ఆలోచన వచ్చింది. మనిషి గతాన్ని దాచిపెట్టి జీవిస్తే ఎలా ఉంటుంది? ఆ ఒక్క ప్రశ్న కొన్ని రోజుల తర్వాత ఒక పూర్తి కథగా మారింది. రాజమౌళి గారికి వినిపించారు. రాజమౌళి గారు ఒక్క మాట మాత్రమే చెప్పారు, ఇదే నా తర్వాతి సినిమా అని. అయితే ఈ కథ ఫస్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరకు వెళ్ళలేదు. మొదట బాలకృష్ణ గారితో చేయాలని అనుకున్నారు. దర్శకుడు రాజమౌళి గారు కాదు, బి. గోపాల్ గారు. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదు. అప్పుడే విఎంసి ప్రొడక్షన్స్ ఈ కథ విన్నారు. నిర్మించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత మిగతా చరిత్ర అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ గారి జీవితాన్ని మార్చేసిన సినిమా 'సింహాద్రి' నుంచే మొదలైంది. ఇక ఈ సినిమా పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఆల్ టైమ్ హిట్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలిస్తే మాత్రం మీరంతా కూడా ఆశ్చర్యపోతారు. ఈ సినిమాలోని కొన్ని పాటలు మొదట 'సింహాద్రి' సినిమా కోసం కంపోజ్ చేయలేదు. కీరవాణి దగ్గర అప్పటికే ఉన్న ట్యూన్లను, ఎవరో రిజెక్ట్ చేసిన ట్యూన్లను రాజమౌళి గారికి చూపించారు కీరవాణి గారు. ఈ సినిమాలో అమ్మైనా నాన్నైనా ఈ పాట ట్యూన్ను మొదట కిష్కింధకాండ 1994లో విడుదలైన ఆ సినిమా కోసం రూపొందించారట. కానీ ఆ సినిమాలో ఈ పాటను రిజెక్ట్ చేయడంతో ఈ పాట ట్యూన్ని ఎస్ఎస్ రాజమౌళి గారు 'సింహాద్రి' సినిమాకి తీసుకున్నారు. అలాగే చిన్నదమ్మే చీకులు కావాలా ఈ పాట ట్యూన్ని కూడా సమర్పణ సినిమా కోసం స్వరపరిచిన పాట. కానీ ఈ పాటను కూడా ఆ సినిమాలో రిజెక్ట్ చేయడంతో ఈ పాటని 'సింహాద్రి' సినిమాలోకి తీసుకున్నారు. అంతేకాకుండా సింగమలై పాట ట్యూన్ను పీపుల్స్ ఎన్కౌంటర్ చిత్రంలో కూడా ఉపయోగించారు. 2003 జూలై 9 సింహాద్రి సినిమా విడుదలైంది. మొదటి షో పూర్తయ్యేలోపే ఒక మాట ఇండస్ట్రీ అంతా వినిపించింది. రాజమౌళి మరో లెవెల్. ప్రేక్షకులు థియేటర్లలో అరుపులు. ఎన్టీఆర్ గారి ఎంట్రీకి ఈలలు. ఇంటర్వెల్ ట్విస్ట్కు షాక్. క్లైమాక్స్కు కన్నీళ్ళు. ఒక మాస్ సినిమాకు కావాల్సిన ప్రతిదీ 'సింహాద్రి' సినిమాలో ఉంటుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ను
షేక్ చేసిందనే చెప్పుకోవాలి. 8 కోట్ల బడ్జెట్, 26 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్, 45 నుంచి 50 కోట్ల వరకు గ్రాస్, 190 కేంద్రాలలో 50 రోజులు, 150 కేంద్రాలలో 100 రోజులు. అప్పట్లో ఇవి సంఖ్యలు కాదు, రికార్డ్. కట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత కూడా అదే మ్యాజిక్. 2023 సింహాద్రి సినిమా మళ్ళీ విడుదలైంది. చాలామంది ఇప్పుడెవరు చూస్తారు అనుకున్నారు. కానీ విడుదలైన మొదటి రోజే 5 కోట్లకు పైగా వసూళ్ళు. మొదటి రోజే 5 కోట్లకు పైగా వసూళ్ళు. ప్రపంచవ్యాప్తంగా 1000కి పైగా షోలు. 20 సంవత్సరాల తర్వాత కూడా అదే ఈలలు, అదే కేకలు, అదే ప్రేమ. ఇదే క్లాసిక్ సినిమా అంటే. రిలీజ్ అయిన సినిమాల్లో ఫస్ట్ డే కలెక్షన్ పరంగా ఇది 2వ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యే నాటికి జూనియర్ ఎన్టీఆర్ గారి వయసు 19 ఏళ్ల వయసు మాత్రమే. అంత చిన్న వయసులోనే ఒక భారీ మాస్ కమర్షియల్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి టాలీవుడ్లో తాను ఎంత పెద్ద హీరో కాబోతున్నాడో అప్పుడే నిరూపించుకున్నారు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తర్వాత రాజమౌళి మరియు ఎన్టీఆర్ గార్ల కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ఇది. ఈ సినిమా విజయంతోనే రాజమౌళి గారు టాలీవుడ్లో తిరుగులేని దర్శకుడిగా మారారు. సినిమాలో కేరళ నేపథ్యంలో వచ్చే సింగమలై ఎపిసోడ్, అక్కడి ఫైట్స్ మరియు ఎన్టీఆర్ గారి పవర్ఫుల్ డైలాగ్స్తో థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. ఇంకో పక్క ఈ సినిమాకి మ్యూజిక్ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎంఎం కీరవాణి గారు అందించిన పాటలు, ముఖ్యంగా చీమల దండు, నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అప్పట్లో ఒక ఊపు ఊపాయనే చెప్పుకోవాలి. సింహాద్రి సినిమా ఘన విజయం సాధించిన తర్వాత ఈ సినిమా ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారు. తమిళంలో గజేంద్ర పేరుతో నటుడు విజయకాంత్ గారు హీరోగా, దర్శకుడు సురేష్ కృష్ణ గారు ఈ సినిమాని తెరకెక్కించారు. కన్నడలో కాంతిరవ పేరుతో నటుడు దునియా విజయ్ హీరోగా ఈ సినిమాని రీమేక్ చేశారు. ప్రతి తరానికి ఒక మాస్ సినిమా ఉంటుంది. 90ల వారికి సమరసింహారెడ్డి, 2000 ఆ టైంలో సింహాద్రి సినిమా. ఇది ఒక సినిమా మాత్రమే కాదు, ఒక తరం గుర్తుపెట్టుకునే జ్ఞాపకం. ఒక హీరోను స్టార్గా, ఒక దర్శకుడిని లెజెండ్గా మార్చిన సినిమా. అందుకే సింహాద్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫ్రెండ్స్, ఇదండి సింహాద్రి సినిమా యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.